నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో తన పరిస్థితి పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్న చందంగా తయారైందన్న పవన్. చేయూతనిచ్చిన వారిని తిడితే ఎలా అని ఆవేదన. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఆనం. బాధితులందరి తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వినాయకుడి సాక్షిగా రాజకీయ విమర్శలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసిన గనుడు చంద్రబాబు. ధ్వజమెత్తిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో తన పరిస్థితి పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్న చందంగా తయారైందని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చేయూతనిచ్చిన వారిని తిడితే ఎలా అని ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్లి బలంగా గళం వినిపించానని తెలిపారు. ఆ పోరాట ఫలితంగా ఆ కేసును CBIకి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. చట్ట ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందాయని తెలిపారు. అది తాము తీసుకొచ్చిన రాజకీయ ఒత్తిడి ఫలితమేనని చెప్పారు. తాను ఉప ముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కేసుపై CID చీఫ్ తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించానని చెప్పారు. డీజీపీతో రాష్ట్ర హోంమంత్రితో కూడా మాట్లాడానని తెలిపారు. అయితే అనుమానితుల DNAలు సరిపోవడం లేదని, సాక్ష్యాలు తారుమారు చేశారని CID విచారణ చేపట్టిన తర్వాత తేలిందని చెప్పారు. సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నానని చెప్పారు. సుగాలి ప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్లు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నాను. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు CBIకి ఇచ్చారు. CBIకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము CBIకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే SC ST అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇవి మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని CID చీఫ్ని నేనే తెలియజేశాను. DGP గారికి పంపించాను, అప్పుడు DGP గారికి తిరుమలరావు గారు, అలాగే CID అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు CID వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ DNA తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పారు నాకు తెలియదు కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ DNAకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. కోర్ట్స్ ఏం చేస్తాయి?
పోలీసు ఏం చేస్తారు, దీన్ని కూర్చోబెట్టి, ఎందుకు చెప్తున్నానంటే ఇది వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికీ. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు వాళ్ళని. మరీ గత 5 సంవత్సరాల్లో ఇట్స్ క్లాసిక్ కేసెస్ ఇవి. ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం. ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ, మీరు ఎంపీస్, యాజ్ అన్ ఎంపీస్ మీకు కూడా, మీరు ఈ కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళమెత్తాలి, మీరు తప్పదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. బాధితులందరి తరపున ముఖ్యమంత్రికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధించినటువంటి చెక్కులు 7 ప్రాంతాలు, 6 రూరల్ మండలాలు, ఒక మున్సిపాలిటీకి సంబంధించి ఇచ్చేటువంటిది. మొత్తం కలిపి 100 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేటువంటి మొత్తం 83,34,710 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు, వారి ఆదేశాల మేరకు విడుదల చేసిన చెక్కులను వీరందరికీ పంపిణీ చేయడం. దాదాపుగా 2024 ఆగస్టు, ఇప్పుడు మనం 2025 ఆగస్టులో ఉన్నాం. 12 మాసాల్లో, ఒక సంవత్సరంలో 381 మందికి ఆత్మకూరు నియోజకవర్గంలో 4,20,87,652 రూపాయలని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద వివిధ కారణాల చేత ప్రైవేట్ ఆసుపత్రుల్లో, లేకుంటే చెన్నైలోనూ, హైదరాబాద్లోనూ, మరొక ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం పొందినటువంటి వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా కొంతైనా తోడుగా ఉండాలి అని చెప్పి ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెక్కులని పంచి విడుదల చేయడం జరిగింది. 381 మందికి 4,20,87,652 ప్రభుత్వంలో ఒక భాగం. పరిపాలనలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఉన్న చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, లేకుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో సమయానికి ఎన్టీఆర్ భరోసా అనేటువంటిది వీలు కాని పరిస్థితుల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, పేద వర్గాలు ఉన్నారు. మొత్తం మీద ఆర్థికంగా కొంత తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని ఇవ్వడం అనేటువంటిది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తుంది. మనందరికీ తెలుసు, ఆత్మకూరులో ఇప్పటికే 100 పడకల ఆసుపత్రి. ఈ 100 పడకల ఆసుపత్రికి కేవలం ఆత్మకూరు పరిధిలోనే కాదు, ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో, అలాగే బద్వేలు నియోజకవర్గ పరిధిలో, ఇంచుమించుగా మనకి చిత్తూరు ప్రాంతంలో ఉన్న పూర్వమండల ప్రాంతం నుంచి కూడా ఇవాళ మన ఆసుపత్రికి వచ్చి ఆత్మకూరు 100 పడకల ఆసుపత్రిలో వాళ్ళు ఆరోగ్యాన్ని సరి చేసుకోవడం, లేదంటే మహిళలైతే గర్భవతులు వచ్చి డెలివరీ చేసుకోవడం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామివారి ఆశీర్వచనాలు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, దేశ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చేసినటువంటి కూటమి ప్రభుత్వం చేసిన
అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలం పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సూపర్ 6ని ఇవాళ సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మొన్ననే డిఎస్సి మెగా డిఎస్సి కూడా మరి నిర్వహించడం, దాదాపు 16,400 మందికి ఈ మెగా డిఎస్సిలో మరి కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా డిఎస్సిలో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్గా అపాయింట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఉచిత బస్సు ప్రతి ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ గతంలో తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో జరిగిందని అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఊరట కలిగిస్తూ ఉంది. చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు దగ్గర ఒక 20 లక్షల మంది పైనే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు వృద్ధిలో కూడా వస్తారు. మినిమం లెక్కేసుకుంటే 1,500 నుంచి 2,000, 3,000 రూపాయలు కూడా వాళ్ళకి ఆదా అయ్యేదానికి ఈ ఉచిత బస్సు ఉపయోగపడుతూ ఉంది. వాళ్ళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం, తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేశాం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుడి ఆశీర్వచనాలు ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవిత్రమైన వినాయక చవితి ఉత్సవాల్లో స్వామివారి దర్శనం అంటూ వెళ్లి దైవ సాక్షిగా రాజకీయ విమర్శలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసిన గనుడు చంద్రబాబు అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పండగ పూట దేవుడి సమక్షంలో సీఎంగా చంద్రబాబు పచ్చి అబద్దాలు, అభాండాలతో తన నీచమైన రాజకీయ మనస్తత్వాన్ని ప్రజల ముందు మరోసారి చాటుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపాలు చేస్తూ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబుకు దేవుడంటే కూడా భయం లేదని, అందుకే వినాయక చవితి పందిర్లోనే పవిత్రతను పక్కన పెట్టి పరమనిందకు తెగబడ్డారని ఆక్షేపించారు. నటించడం అనేది ఆయనకి రెగ్యులర్ గా ఉన్నటువంటి అలవాటు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన తర్వాత చంద్రబాబు గారు మార్చినటువంటి రంగులు ఎన్నెన్నో చూస్తానన్నో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తానే ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఒకే పద్ధతిలో ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వర్ధిల్లాలని, దాని ద్వారా మానవత్వం వర్ధిల్లుతుందని గట్టిగా నమ్మినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ నాయకుడు కూడా అదే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు, విశ్వసిస్తారు. ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సవాల్లో వినాయకుడికి పూజలు చేసిన తర్వాత ఆగమేఘాల మీద సాయంత్రానికే చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ లేకపోయినప్పటికీ కూడా భవానీపురంలో ఉన్నటువంటి లేబర్ కాలనీలోకి వినాయకుడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ దేవుడు సాక్షిగా ఆయన మాట్లాడినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలపైనే మా అభ్యంతరం కూడా ఉంది. కానీ ఈ సందర్భంలో మేము అడుగుతాను, ఎందుకు మీరు అంత హడావుడిగా భయంగా అప్పటికప్పుడు వెళ్లాల్సి వచ్చిందో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగలరు అని మరొకసారి నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు, చిమ్మినటువంటి విషయం మా నాయకుడి మీద, మా ప్రభుత్వం మీద నిందలు చూస్తే అర్థమవుతుంది. దేవుడు కొలువై ఉన్నటువంటి మండపంలో కూడా రాజకీయ ప్రసంగం చేయడానికి సబబుగా ఉందా, పద్ధతిగా ఉందా? మీరు మాట్లాడినటువంటి మాటలు, అబద్ధాలు ప్రజలందరూ కూడా చూస్తున్నారని మీరు ఒక్క క్షణమైనా అనుకుంటారా? అలాగే విష ప్రచారాలు చేయడానికి కూడా పండగ పూట నోరెలా వచ్చిందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.